హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ అరుణశ్రీనండి. ఈరోజైతే నాగుల పంచమి అండి. నేనైతే టెంపుల్కి వెళ్ళాను. మా దగ్గరలో ఉన్న టెంపుల్ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇదైతే టెంపుల్ యొక్క ధ్వజస్తంభం అండి. ఇక్కడి నుండి గుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలండి. బయట అయితే జంట నాగులది ప్రతిష్ఠించబడి ఉందండి. రావి చెట్టు మొదట, ముందరనేమో పుట్ట ఉందండి. అందరూ పాలు పోస్తున్నారండి. చాలా బిజీగా ఉంది, రద్దీగా ఉంది. అందుకే నేను దర్శనానికి లోపలికి వెళ్ళానండి. లోపల కూడా జంట నాగులు ఉన్నాయండి. శివాలయంలో శివుడిని దర్శనం చేసుకొని నాగపడగల దగ్గర పాలు పోసి పూజ చేశామండి. ఇక్కడ జంట నాగుల విగ్రహానికి చాలా విశిష్టత ఉందండి. ఇదైతే నాగశిల అండి. ఇక్కడ ఈ శిలకు పాలు పోసి కొందరు చాలామంది పూజలు చేస్తారండి. ఇక్కడ మన జాతకంలో నాగదోషము ఉన్నా ఏదున్నా ఇట్లా 16 రోజులు 36 రోజులు పూజ చేయాలంటే నాగశిలకు ఇక్కడే వచ్చి చేస్తారండి. ఈరోజు పంచమి కదండి. ఈరోజు నాగశిలకు పాలు పోస్తే మన జాతకంలో ఉన్న నాగదోషాలన్నీ వెళ్ళిపోతాయండి. మనము జాతకం చూపించుకున్నప్పుడు మీకు నాగదోషం ఉందని చెప్తారు కదండి. అలాంటి చెప్పినప్పుడు ఈ రోజును వినియోగించుకొని నాగశిలకు పాలు పోయాలండి తప్పకుండా. మన జన్మజాతకంలో ఉన్న నాగదోషాలన్నీ వెళ్ళిపోతాయండి. నేనైతే గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నానండి. చూడండి ఫ్రెండ్స్, బయట అయితే నాగల పుట్ట ఉందండి. అక్కడైతే నాగల పుట్టకు పాలు పోస్తున్నారండి. అందరూ చాలామంది ఇచ్చేసారండి. చాలా బిజీగా ఉందండి టెంపుల్ అయితే. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. శివాలయంలో మాత్రం ఫోన్స్ ఎలాగ్స్ ఉన్నాయండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఇక్కడ కార్తీక మాసంలో అయితే చాలామంది భక్తులు వస్తారండి. చాలా బాగా జరుగుతుందండి ఇక్కడ కార్తీక మాసంలో. రుద్రాభిషేకాలు, అభిషేకాలన్నీ శివుడికి జరుగుతాయండి. విష్ణు ఆలయం కూడా ఉందండి. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి. హోమాలు కూడా ఇక్కడ చేస్తారండి. గణపతి కూడా కొలువై ఉన్నాడండి. చూడండి ఫ్రెండ్స్, గుడి చుట్టూ చూపిస్తున్నా ఫ్రెండ్స్ మీకు. ఇక్కడైతే మారేడు వృక్షం ఉందండి. అసలు మారేడు వృక్షాన్ని ఒక్కసారి దర్శించినా చాలా మంచిదండి. సర్వ పాపాలు పోతాయండి మారేడు వృక్షాన్ని దర్శించినంత మాత్రమే. ఇప్పుడు చూడండి నాగుల పుట్టండి ఎలా పూజలు చేస్తున్నారో. నేను కూడా పాలు పోతానండి. నైవేద్యాలు సమర్పిస్తున్నారండి చాలామంది భక్తులు. చూడండి ఫ్రెండ్స్ ఎలా చేస్తున్నారో. రావి చెట్టు ఉందండి. ఇక్కడ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేస్తారండి. మీరు కూడా ఈ నాగుల పుట్టను దర్శించుకోండి ఫ్రెండ్స్.
ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్స్ ఫర్